నమస్తే పబ్లిక్, వెల్కమ్ టు డిజిటల్. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అవుతుంది అని అంటారు కదుళ్ళు అందరూ. కానీ ఒక మామిడి పండ్లే కాదుల్లో, తాటి ముంజలు ఎరికేనా? అదేనుల్లా తాటి చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు అవిటి కాస్తాయి కదా గుండ్రగా, తాటి ముంజలు. ఆ సీజన్ కూడా స్టార్ట్ అయింది అని అంటారు అందరూ. ఎందుకంటే ఎక్కువగా తాటి ముంజలు ఎండాకాలంలోనే ఉంటాయి, కాస్తాయి కాబట్టి. అయితే ఊర్లో ఉంటేనైతే మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి పోతాం కదా ఎండాకాలం సెలవులని, అప్పుడు తాతయ్య వాళ్ళు మంచిగా ఏం చేస్తారు, తాటి చెట్ల కాడికి పోయి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చక్కగా ఉంటారా ఉండరా, తాటి కళ్ళు ఈత కళ్ళు అని వాళ్ళు అవుతారు. మనం పొరగాళ్ళం పోయిన వాళ్ళం ఏం చేస్తాం, మంచిగా వాళ్ళు తాతయ్య వాళ్ళు కళ్ళు తాగితే మనమేమో తాటి ముంజలు తినేవాళ్ళం కదా. యాదికున్నది అందరికీ, నాకైతే యాదికుందుల్లా. ఎంత మంచిగా ఉంటాయి ఉల్లా, లేతగా ఉండే తాటి ముంజలు అయితే తీయగా ఉంటాయి ఉల్లా, నోట్లు ఎత్తే చాలు కరుగుతాయి తెలుసా మీ అందరికీ. అయితే తాటి ముంజలు మన ఆరోగ్యానికి మంచిది అంటనుల్లా నిపుణులు అంటున్నారు. తాటి ముంజలలో ఉండే విటమిన్ బి, అంటే తాటి ముంజలలో విటమిన్ బి ఉంటుందంట, అది ఆరోగ్యానికి చాలా మంచిది అంటనుల్లా. తినుండ్రి సరేనా. అట్లనే అధికంగా బరువుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ వేసవిలో తాటి ముంజలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి తింటే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది అంటనుల్లా నిపుణులు అంటున్నారు. అట్లనే లేత తాటి ముంజలు తింటే ఆరోగ్యానికి మంచిది, గట్లనే క్యాన్సర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందంట నిపుణులు అంటున్నారు. పాటించుండ్రి సరేనా. తాటి ముంజలు అన్నప్పుడు అందరు తింటారాయే. ఎక్కువగా ఎవరు తినాలంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు, చిన్నపిల్లలు తింటే వాళ్ళ శరీరంలో వేడిని తగ్గిస్తుందంట. మనకి ఎండాకాలం వచ్చిందంటే వేడి చేస్తుందని చాలామంది అంటారు కదా మన పెద్దవాళ్ళు, ఆ వేడి కంట్రోల్ చేస్తుందంట తాటి ముంజలు తింటే సరేనా. మంచిగా తినుండ్రి, ఎండాకాలం సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి. గట్లనే ఇప్పుడు మన ఊర్లోనైతే మంచిగా పల్లెటూరులో అయితే గిట్ట తాటి ముంజల తోటలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళి మంచిగా తింటామాయే. కానీ మార్కెట్లో తాటి ముంజల ధర డజన్కి 100 రూపాయలు వలుకుతుందంట. విన్నారు కదా, 100 రూపాయలంట. అదే మనం పల్లెటూరుకి అయినాం అనుకో, మన చుట్టాలోళ్ళ ఇంటికో మన అమ్మమ్మళ్ళ ఇంటికో పోతే గిట్ట మంచిగా ఫ్రీగా వస్తాయి, మంచిగా తినొచ్చు. ఇక ఎండాకాలంలోనే ఉంటాయి కాబట్టి మంచిగా తినుండ్రి, చల్లదనం కూడా సరేనా.